జై వారాహి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు మనం ఏ విధంగా పూజను ఆచరించాలో తెలుసుకుందాము. ఈ పూజను రాత్రి సమయంలో మాత్రమే చేసుకోవాలి. సూర్యాస్తమం అయిపోయిన తర్వాత 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో మాత్రమే ఈ పూజను చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మనం మన ఇంటిని అంతా శుభ్రపరచుకొని మన పూజా గదిని అంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే అమ్మవారిని మనం పూజ గదిలో కానీ లేదంటే సపరేట్గా ఎక్కడైనా పీఠం కానీ పెట్టుకొని అమ్మవారిని అక్కడ స్థాపించుకోవాలి. అమ్మవారికి ఎరుపు వర్ణం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మన పూజలో ఎక్కువగా ఎరుపు వర్ణం ఉండేలా చూసుకోవాలి. ఎర్రటి పండ్లు, ఎర్రటి పుష్పములు, ఎర్రటి అక్షింతలు, ఎర్రటి ఒత్తులు ఇలా మనకి ఎంత వీలుంటే అంతలో చూసుకోవాలి. అలాగే అమ్మవారికి ఈ 9 రోజులు విశేషంగా 9 రకాల దీపాలు పెట్టుకోవచ్చు. లేదంటే అమ్మవారికి కంద దీపం ఈ 9 రోజులైనా మనం పెట్టుకోవచ్చు. ఈ పూజలో అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని జపించాలి. తరువాత అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం అనేటువంటిది ఎటువంటి తప్పులు లేకుండా మనం మొబైల్లో అయినా పెట్టుకొని చదువుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు కలిసినటువంటి కుంకుమతో అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయలు, పసుపు కొమ్ములు విశేషంగా ఉంచుకోవాలి. లేదంటే నూకతో చేసేటువంటివి లేదా పాల పదార్థాలతో చేసేటువంటి ప్రసాదాలు ఏవైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి క్యారెట్ అయినా, చిలకడ దుంపలైనా, బీట్రూట్ అయినా ఇలా ఏవైనా భూమిలో పండినటువంటివి మనం అమ్మవారికి పెట్టుకోవచ్చు నైవేద్యంగా. అవి మనం వండుకొని తినొచ్చు కూడా. అలాగే అమ్మవారికి ముఖ్యంగా ప్రీతికరమైనది ఏంటంటే పానకం, వడపప్పు. ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. ఇవి ఖచ్చితంగా పెట్టుకోండి నైవేద్యంగా. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ధూపం కొంచెం ఎక్కువగా వేసుకొని ఆ ధూపంలో చెక్క, లవంగం, గుగ్గిలం ఇలా వేసుకొని అమ్మవారిని సేవించాలి. అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో మనం సేవించుకోవాలి. తలంటి స్నానం చేసుకొని ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎర్రటి గాజులు ధరించి అమ్మవారిని సేవిస్తే చాలా మంచిది. అలాగే ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక భోజనాన్ని మాత్రమే సేవించాలి.